నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సార్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అయితే నెల్లూరులో పర్యటన చేయడం జరిగింది. మత్స్యకార సేవలో అనే ఒక పథకాన్ని ఆయన ఈ ఏడాదికి సంబంధించి నిధులు విడుదల తర్వాత వారికి సబ్సిడీలు అందించే కార్యక్రమంలో ఆయన కొన్ని రెటారిక్ స్టేట్మెంట్స్ అయితే చేశారు. తీరం మనదే, బోటు మనదే, వేట మనదే, ఎవరినైనా వదలం, ఎవరినైనా వేటాడతాం అనే ఒక రెటారిక్ స్టేట్మెంట్స్, ప్రొవోకేటివ్ స్టేట్మెంట్స్ లాగా అయితే నాకైతే అనిపించింది. ఈ తీరం మనదే, బోటు మందే, వేట మందే. సో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలాంటి ప్రొవోకేటివ్ స్టేట్మెంట్స్, పొలిటికల్గా ఎదుటి పార్టీని ట్రిగర్ చేసే కామెంట్స్ ఆయన స్థాయికి తగునంటారా? చంద్రబాబు నాయుడు గారు తను చాలా గంభీరంగాను, తను మాత్రమే ధైర్యవంతుడిగాను, తను మాత్రమే ఏదైనా సాధించేటువంటి కార్యసాధకుడిగాను ప్రపంచంలో రిజిస్టర్ కావడానికి ఏ అవకాశాన్నైనా వినియోగించేసుకుంటాడు. అందులో భాగమే దీన్ని కూడా వాడేసుకున్నాడు అంతే. అంతకు మించి ఆయన ఎవరో ఏదో అనుకుంటారు అనేటువంటి ఒక ఇబ్బందికరమైనటువంటి ఆలోచన ఉన్నవాడైతే కాదు. ఆయన చాలా బ్రాడ్ మైండెడ్. ఆయన తన ప్రయోజనాల కోసం ఏం చేయటానికైనా సిద్ధపడిపోతాడు. ఎవరితో కలవడానికైనా సిద్ధపడతాడు, ఎవరితోనైనా గొడవ పడటానికి కూడా సిద్ధపడతాడు. అంత క్యాలిక్యులేటివ్, ప్రాక్టికల్ పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న సార్, ఇదే తరహా వ్యాఖ్యలు వెంటాడతాం అనేది చాలా తీవ్రమైన పదజాలంగానే చూడాలి. అది ఆయన బోట్లు, మత్స్యకారుల కంటెక్స్ట్లో మాట్లాడినప్పటికీ కూడా పొలిటికల్ గా ఎవరినో టార్గెట్ చేసినట్టుగానే అనిపించింది అందులో. అంటే పొలిటికల్ గా టార్గెట్ చేసేది ఏముందండి? జరిగిన చోట గతంలో అందరికీ గుర్తుండే ఉంటుంది. అది కొంత వైసీపీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి ఏరియా కూడా. అవును, నెల్లూరు ప్రాంతం కాబట్టి ఆయన వాంటెడ్ గానే వైసీపీని టార్గెట్ చేస్తూ వాళ్ళ క్యాడర్ ఉంటుంది అక్కడ, వాళ్ళందరికీ కమ్యూనికేట్ చేసి అట్నుంచి జగన్కి చేరాలి అనే ఉద్దేశంతో మాట్లాడి ఉండొచ్చు. ఇప్పుడు ఇదే తరహా వ్యాఖ్యలు, వెంటాడతాం అనే వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి చేస్తుంటే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండేది? ఆయన ఒక అప్రజాస్వామికవాది, దౌర్జన్యకారుడు, హంతక ప్రవృత్తి కలిగినటువంటి వాడు, సొంత బాబాయినే క్షమించని వాడు, ఇంకా ప్రపంచానికి ఏం పెడతాడు అదే చూపించాడు ఈ రోజున. చిన్నప్పటి నుంచి అతన్ని నమ్ముకుంటే ఏం జరిగిందో చూసారా? అతను ఒక క్రూరమృగం, అందుకే వెంటాడుతున్నాడు అనే తరహాలో వాళ్ళు మాట్లాడితే జరిగేది డెఫినెట్ గా. ఇప్పుడు వాళ్ళు చూస్తే ఆయన చాలా ఈ కెన్ సే ఎనీథింగ్ అండ్ గెట్ అవే లాగా అయిపోయింది ఆయన. సో దీన్ని ఎట్లా చూస్తారు? అంటే ఆయన ధోరణి అంతే. అదొక ప్రోగ్రామ్, అదొక పద్ధతిగా వెళ్తాడు ఆయన. దానికి రకరకాల ఇవి ఇచ్చుకుంటాడు. అంటే ఇది జస్టిఫికేషన్ అంటాం మనం. ఈ జస్టిఫికేషన్ ఇచ్చుకుని ముందుకు వెళ్ళే బాపతే. అంతమించి ఎవరితోనూ ఏ రకమైనటువంటి అంటే స్ట్రైట్ ఫైట్లు ఉండవు రాజకీయాల్లో. నీడతో యుద్ధాలు, నీడ చాటు నుంచి యుద్ధాలే ఉంటాయి. అందుకని ఎవరైనా ఎవరు చేసినా అలాంటి ధోరణిలోనే పెడతాయి పొలిటికల్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా. కాకపోతే గూఢార్థాలు చాలా ఉంటాయి. ఎవరిని టార్గెట్ చేస్తున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఎవరిని ఏం చేస్తున్నారు అనేది నర్మగర్భంగా దానిలో లోతుల్లోకి వెడితే అర్థమవుతుంది. ఓకే. ఇంకా గతంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా స్కీమ్ లాంచ్ చేస్తున్న సందర్భంలో ఆయన మాటలు, ఆయన ప్రసంగం కూడా కంప్లీట్గా ఆ పథకానికి సంబంధించి స్టిక్ ఆన్ అయ్యేవాళ్ళు, ఎక్కువ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ చేసేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు చూస్తే ఇట్లాంటి ఏదైనా పథకాలు లాంచ్ చేస్తున్న సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి రెటారిక్ని ఎంచుకోవటం, ఏదో ఒక కాంట్రవర్సీగా మాట్లాడాలని ప్రయత్నించడం, ఇదంతా పబ్లిసిటీ జరగాలి, దీని చుట్టూతో చర్చ జరగాలి, తాను అమలు చేస్తున్న స్కీమ్ ని ప్రజల్లో చర్చ జరగాలనే ఒక ఉద్దేశం ఉందా ఏదైనా? పబ్లిసిటీ స్టంట్ అంటే పబ్లిసిటీ కోసమే ఆయన ఉంటాడు. ఆయన ఉద్దేశం ఈ రాష్ట్రంలో నేను తప్ప ఆప్షన్ లేదు, ఉన్న ఒకటే ఆప్షన్ వైసీపీ ఎంత దుర్మార్గమైందో నేను చెప్పాను మీకు ఆల్రెడీ. ఇప్పుడు కొత్తగా మీరు వినాల్సిన అవసరము లేదు, పరిశోధించాల్సిన అవసరం లేదు. మీకోసం మీ తరపున ఆ పనులన్నీ నేనే చేసి చెప్తున్నాను కదా అతను దుర్మార్గుడని. నా అంతటి వాడిని నన్నే అరెస్ట్ చేసిన అంత దుర్మార్గం అంటే ఇంకా మీరు అర్థం చేసుకోవాలి ప్రజలారా అంటాడు ఆయన. అందుకని ఒక విస్పరింగ్ క్యాంపెయిన్, గుసగుసల ప్రచారం నిరంతరం ఉండాలి మార్కెట్లో. ఆ ఉండటం కోసం ఈ మాటలన్నీ సర్క్యులేషన్లో పెడతాడు ఆయన వాంటెడ్గా.
పొద్దున్నే లేచి ఆయన చెప్పే పనులు ఏంటంటే రాత్రి కొన్ని విషయాలు కనిపెడతాడు. అవతల వాడి మీద దాడి చేయడానికి ఉపయోగపడే పదాలు కొన్ని కనిపెట్టి వాటిని తన సోషల్ మీడియా రింగుకు చేర్చి ఈ పదాలని కాయిన్ చేస్తూ మీరు దాడులు మొదలుపెట్టేయండి అని చెప్తారు. పొద్దున్న నుంచి ఆ పని మొదలైపోతుంది, ఆ హననం నడుస్తూ ఉంటుంది. కొత్త కొత్త పదాలు సార్, ధనపిశాచి లేదంటే ఇంకొక సైకో, సాడిస్ట్, సైకో సాడిస్ట్ చాలా తీవ్రంగా ఉంటుంది ఆ పదజాలం. సైకో అనేది ఇంటి పేరుగా స్థిరపరిచారు కూడా ఒక దశలో. అలాంటి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆ ఫ్యామిలీ కావచ్చు, వాళ్ళతో ఎలా వ్యవహరించాలి అనే దానిలో కూడా ఈయన ప్రోగ్రామ్ ఈయనకుంది. అంటే అందులో కష్టాల్లో పడినాడు, తన దగ్గరకు వస్తాడని నమ్మకం ఈయన. ఆవిడ వచ్చింది ఆల్రెడీ, ఆవిడని అడ్డం పెట్టుకుని చేయాల్సిన డ్రామా చేశాడు, అయిపోయింది ఆవిడతో పని, పంపించాడు. మీ బతుకు మీరు బతకండి, నాకే సంబంధం లేదు. నిజానికి ఆ రోజున సహకరించింది, వీటిలో సహకారం లేకపోతే ఏది సాధ్యం కాని పరిస్థితి. కానీ వీళ్ళు ఎంతవరకు వెళ్ళాలి, ఎవరితో ఎంతవరకు వెళ్ళాలి, ఇవన్నీ చాలా క్యాలిక్యులేటివ్గా వెళ్ళే కార్యక్రమమే. సో ఆయన వ్యవహార శైలి అలాగే ఉంటుంది. అంటే అగ్రెసివ్గా కనబడే పనిలో ఉన్నాడు ఆయన. జనాలకు ఒక ఇంప్రెషన్ కలగాలి. ఆ ఇంప్రెషన్ ఏంటంటే అయిపోయింది, ప్రతిపక్షాన్ని చంద్రబాబు గారు తొక్కేశాడు. ఆయన ఏం చెప్తాడు, ఇతరంత దుర్మార్గుడు లేడు, ఇంతకంటే హంతక రాజ్యం లేదు, కాబట్టి మీ జీవితాలు ఆల్రెడీ సర్వనాశనం చేసేసుకున్నారు గతంలో ఒకసారి తప్పు చేసి, ఇంకెప్పుడు ఆ తప్పు చేయకండి, మీరు నాతోనే ఉండండి, నన్ను వదులుకుంటే మీ జీవితాలు సర్వనాశనం అయిపోతాయి అని ప్రతి క్షణం జనాలకు చెప్పాలనుకుంటాడు. అదొక ప్రోగ్రాం, అదొక గుసగుసల ప్రచారం జనంలో ఉండాలి నిరంతరం అని పార్టీ శ్రేణులకు కూడా అదే చెప్తాడు ఆయన. జగన్ గురించి మీరు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండండి, సందర్భం ఉన్నా లేకపోయినా. ఇప్పుడు ఎవరో ఒక జిల్లా నాయకుడు ఉంటాడు, ఒక తెలుగుదేశం జిల్లా నాయకుడు. ఆ జిల్లా నాయకుడు ఇంట్లో కూర్చుని వాళ్ళ వైఫ్తో మాట్లాడుతూ ఉంటాడు, ఎక్కడికి వెళ్ళావు పొద్దున్నే అంటే కూరలు కొనుక్కురావడానికి అంటుంది ఆవిడ. ఆ సందర్భంలో కూడా జ్వరబడి తిట్టాలంటాడు చంద్రబాబు నాయుడు. ఎంత ఉన్నాయి కూరగాయలు, వంకాయలు అంటే ఆవిడ 15 రూపాయలు అందనుకోండి, సపోజ్ పావు కిలో 15 రూపాయలు అలా కొన్నానండి అంటే, చూసావా చంద్రబాబు గారి రాజ్యంలో 15 రూపాయలు కూరగాయలు వంకాయ అమ్ముతున్నారు చంద్రబాబు నాయుడు గారి చల్లని రాజ్యంలో. ఇదే జగన్మోహన్ రెడ్డి అయితే 15 రూపీస్ అమ్మేవాళ్ళు. ఎంత సఫర్ అవుతారు జనం. ఆ 15, 15 ఒకటే. కానీ ఏదో పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు అద్భుతమైన పరిపాలన అందిస్తున్నాడని వాళ్ళ క్యాడర్ ప్రతి ఒక్కళ్ళు రోజు మాట్లాడాలని ఈయన అనుకుంటాడు. వాళ్ళని అలా ప్రిపేర్ చేస్తాడు. అలా ప్రిపేర్ చేసి మీ భార్య దగ్గర నుంచి మీరు ఎక్కడికి వెళ్ళండి, ఏ పనైనా చేయండి, హోటల్కి వెళ్ళి టీ తాగండి, అక్కడ కూడా జగన్ని తిట్టండి, కల్పించుకుని తిట్టండి, కలగజేసుకుని తిట్టండి, ఏదో ఒక టాపిక్ మీరే క్రియేట్ చేసి తిట్టండి. తిట్టడం మాత్రం ఆపకండి. విస్పరింగ్ క్యాంపెయిన్ కొనసాగుతూ ఉండాలి, నిరంతర ప్రోగ్రామ్ ఇది. జనాల మనసుల్ని హిప్నోటైజ్ చేసి తను చెప్పింది మాత్రమే వినే పరిస్థితికి జనాలను తీసుకొచ్చి ఆ లెవెల్లో బ్రెయిన్ కంట్రోల్ టెక్నాలజీ ని వాడుతున్నాడు ఆయన. ఒక రకంగా కార్యకర్తలని, పార్టీ శ్రేణుల్ని అలా తర్ఫీదు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇది డేంజరస్. ఇది ఓకే. చంద్రబాబు నాయుడు గారు తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యి దాదాపుగా 32 ఏళ్ళుగా వస్తుంది. సో ఈ 32 ఏళ్ల కాలంలో కూడా ఆయన ఎప్పుడు ఎక్కువగా ఐటీ మీద ఆయన తాను ఒక ఐటీ పితామహుడు, తాను విజనరీ అనే తరహాలో ప్రచారం చేసుకున్నారు. సమాచార సాంకేతిక విప్లవ రథసారథి. అవును. కానీ మనకి సుదీర్ఘంగా ఒక తీరం ఉంది. తీర ప్రాంతం అయితే మనకి ఆంధ్రప్రదేశ్కి ఒక వరంగా ఉంది, 960 కిలోమీటర్లు. సో ఆ దిశగా పోర్టులు నిర్మించాలి, ఆ దిశగా మనకి ఫిషింగ్ హార్బర్లు నిర్మించాలి, మత్స్యకారులకి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలి ఇక్కడ అనే తరహాలో ఆయన అయితే గతంలో ఆలోచన చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే గత 5 ఏళ్లలో ఆయన కొంత అవి ఎక్కువగా ఫోకస్ చేశారు. సో మళ్ళీ ఈరోజు మత్స్యకార సేవలు అనే ఒక కార్యక్రమంలో ఆయన ఈ ఫిషింగ్ హార్బర్లు అన్నీ నేను ఖచ్చితంగా మత్స్యకారులకే కేటాయిస్తాను, తామే ఇదంతా సృష్టికర్తలు ఈ ఫిషింగ్ హార్బర్లకి, పోర్టులకి అని ఆయన చెప్పడం జరిగింది. సో దీన్ని ఎట్లా చూస్తారు? ఎట్లా చూసేది ఏముందండి, ఆయన వాళ్ళకి తానిచ్చే హామీలేవో ఇచ్చుకున్నాడు, తాను ఏం చేయగలడో చెప్పుకున్నాడు.
వాళ్ళ సమస్యలు వినే ప్రయత్నం చేశాడు. వినే ప్రయత్నమే, ఆయన వినడు జనరల్గా. ఆల్రెడీ అక్కడికి వెళ్ళేటప్పుడే ఏం మాట్లాడాలో ఫిక్స్ అయి ఉంటాడు, ఏం వరాలు ఇవ్వాలో కూడా ఫిక్స్ అయి ఉంటాడు. ఎంతవరకు వెళ్ళొచ్చు ఎంతవరకు వెళ్ళకూడదు అనే దానిలో ఆయనకి చాలా క్యాల్కులేటివ్ లైన్ ఉంటుంది. అందుకని అదే ధోరణిలో వెడుతూ 4 మాటలు చెప్పాడు అంతే. అంతకు మించి ఏమీ లేదు. ఆయన నిరంతర ప్రక్రియ కొనసాగుతుంది. విస్పరింగ్ క్యాంపెయిన్ అనేది అంత ఈజీగా వదలడు ఆయన. అంటే అవతలోడు కష్టాలు చెప్పినప్పుడు సైలెంట్ అవుతాడు. ఇది మనం తీర్చగలిగినవా లేదా అనేది ఆయన నలుగురితో మాట్లాడి కానీ హామీ ఇవ్వడు. ఇన్స్టెంట్ హామీలు ఇవ్వడు. ఈయన బీజేపీకి ఇన్స్టెంట్ ఫ్రెండ్ అయితే కావచ్చు, కానీ ఈయన బయట కూడా ఇన్స్టెంట్ సలహాలు ఇవ్వడు ఎవరికి. ప్రాక్టికాలిటీ నుంచే సలహా చెప్తాడు, లేకపోతే ట్రీట్మెంట్ ఏది చేసినా అలాగే జరుగుతుంది. అంటే రాజకీయాలు అనేది పక్కన పెడితే జగన్ అనగానే ఈ పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు అనే నిర్మాణం అయితే చాలా మంది క్రెడిట్స్ అయితే ఆయనకి ఇస్తారు, తటస్థులు కూడా. ఆయన ఎంతో కొంత ప్రయత్నం చేశారు పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల విషయంలో, మెడికల్ కాలేజ్ విషయంలో అనేది అందరికి తెలిసిందే. సో ఇప్పుడు ఆ క్రెడిట్ని ఆయన కూడా తీసుకోవాలి. దీంట్లో కూడా ఈ ఏరియాలో కూడా మనం ఎంటర్ అవ్వాలి, ఐటీ కాకుండా ఈ పోర్టులకి సంబంధించి కూడా నాకు క్రెడిట్స్ కావాలనే తరహాలో ఈ వ్యాఖ్యలు ఏమైనా చేసి ఉండొచ్చు అంటారా? ఏది ఇప్పుడు ఈ ఫిషింగ్ హార్బర్లన్నీ నేను ఖచ్చితంగా మత్స్యకారులకే ఇచ్చేస్తాను అని. అంటే చంద్రబాబు రకరకాల గోల్స్ ఉంటాయి. అయితే ఆయన చెప్పిన దానిలో తప్పే ఉంది. జనరల్గా ఆయన పద్ధతిలో ఆయన అవతల వాళ్ళ గురించి వివరించి చెప్పే ప్రయత్నం చేశాడు. కొంచెం పద్ధతిగా ఉండండి అన్నాడు. కన్విన్సింగ్గా చెప్పే ప్రయత్నం చేశాడు. అవతల వ్యక్తి క్యారెక్టర్ అసాసినేషన్ ప్రోగ్రామ్ని కన్విన్సింగ్గా చెప్పడం, చెప్పి ఆయన టార్గెట్ ఈ క్షణం కాదు. ఆయన ఎక్కడ ఏం మాట్లాడినా ఆయనకు ఒక 10 ఏళ్ల విజన్ ఉంటుంది. అందుకని విజనరీ. ఎప్పుడు ఎవరి మీద ఎలా ఓపెన్ అవ్వాలి, ఎక్కడ కంక్లూడ్ చేయాలి అనేది తెలుసు ఆయన. అందుకని చాలా ఒక పరమ దుర్మార్గమైనటువంటి క్యాల్కులేటివ్ జీనియస్ ఆయన. అందుకని ప్రమాదం చంద్రబాబు నాయుడు అనేది. ధన్యవాదాలు సార్. ఓకే, థ్యాంక్ యూ.